నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. బడ్జెట్ అంటే అదో అర్థం కాని బ్రహ్మ పదార్థం. సామాన్యులకు అంతుచిక్కని అంకెల గారడి. రూపాయి రాక పోక, ఆదాయ మార్గాలు, వ్యయం వివరాలు, విధానాలు, వాటి ప్రభావంతో వచ్చే పథకాలు. నిన్నటి వరకు ఏటా ఇదే తంతు. మొదటిసారి వాటన్నింటికీ భిన్నంగా బడ్జెట్ ద్వారా కోట్ల మంది జీవన వైవిధ్య బహుముఖాలను స్పృశించే ప్రయత్నం జరిగింది. వెన్నువిరిగిన రైతన్నకు దన్నుగా, కళతప్పిన గ్రామాలకు తిరిగి పచ్చతోరణం కట్టేలా, యువతరానికి భరోసాగా, రేపటి తరానికి ఆశల దీపంగా కేంద్ర విత్త మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2016-17ని చూస్తే కొంచెం ఆలోచించే శక్తి ఉన్నవారెవరైనా టక్కున అనిపించే మాట ఇదే. అందరి భాగస్వామ్యంతో అందరి అభివృద్ధి. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది క్షణం నుంచి వినిపిస్తోన్న నినాదం. ఈసారి అందుకు అనుగుణంగానే సాగింది కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రయాణం. గతానికి పూర్తి భిన్నంగా అన్ని వర్గాల శ్రేయస్సుని కాంక్షిస్తూ తీర్చిదిద్దిన బడ్జెట్ ఇది. తరచి చూస్తే అర్థమవుతుంది ఈ అంకెల్ని తీర్చిదిద్దడం కోసం ఆర్థిక మంత్రి పడిన పరిశ్రమ. స్వల్పకాలిక ప్రయోజనాలు, ముఖమెచ్చుల కోసం కాక దీర్ఘకాలిక వ్యూహంతో బంగారు భారతం కోసం ఆయన ఆవిష్కరించిన అంకెల విన్యాసాన్ని అర్థం చేసుకోవాలంటే కొంచెం లోతులకు వెళ్లాల్సిందే. వృద్ధి, అభివృద్ధి ఇదే అజెండా. ఆర్థిక క్రమశిక్షణ, వనరుల సమర్థ వినియోగమే మార్గం. అభివృద్ధి దృక్పథానికి మరోవైపు రైతులు, బలహీన వర్గాలు, యువతరానికి పెద్దపీట వేస్తూ అందరివాడు అనిపించుకునే ముందుకు సాగే ప్రయత్నం చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. కేంద్ర బడ్జెట్ 2016-17లో ఆయన అంకెలు కాస్త అటు ఇటుగా మారినా అంతిమ సారాంశం మాత్రం ఇదే. అమాత్యుల మాటల్లోనే చెప్పాలంటే ప్రపంచ మందగమనంలోనూ భారత ఆశాకిరణం అన్న మాట నిలబెట్టుకునేందుకు సవాళ్లనే అవకాశాలుగా మలుచుకునే సంకల్పంతో కేటాయింపులన్నీ వండివార్చారు. యూపీఏ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థపై కొడిగట్టిపోయిన నమ్మకాన్ని తిరిగి నిలబెట్టుకోవడం ద్వారా 7.6% కాక ఆ వృద్ధి అంచనాల్ని మరింతగా పైపైకి తీసుకువెళ్లడమే లక్ష్యంగా బడ్జెట్ను ఏర్చీ కూర్చారు. గత శుక్రవారం వచ్చిన ఆర్థిక సర్వే వచ్చే ఆర్థిక సంవత్సరానికి దేశ వృద్ధి రేటు అంచనాల్ని 7 నుంచి 7.5 మధ్య అంచనా వేసిన సంగతి ఇప్పటికే తెలిసిందే. The International Monetary Fund has hailed India as the bright spot amidst a slowing global economy. The World Economic Forum has said that India's growth is extraordinarily high. We accomplished this despite unfavorable conditions and despite the fact that we inherited an economy of low growth, high inflation and zero investor confidence in the government's capability to govern. We converted these difficulties and challenges into an opportunity. ఈ సందర్భంగానే వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనాలు సమర్పిస్తూనే గడచిన 24 నెలలుగా పరిస్థితిని చక్కదిద్దేందుకు చేసిన ప్రయత్నాలను వివరించారు. వాటిల్లో భాగంగా కేంద్ర స్థాయిలో విశ్వసనీయత లోటు పూడ్చడం, వృద్ధి సూచీలు తలెత్తుకుని నిలబడేందుకు తీసుకుంటున్న చర్యలకు కొనసాగింపుగానే ఈ బడ్జెట్ సమర్పణ అని ప్రకటించారు. ఒకవైపు నౌకాశ్రయాలు, రైల్వే నెట్వర్క్, విమానాశ్రయాలకు పెద్దపీట వేస్తూనే ఆరోగ్యం, పేద బీదలకు భరోసా ఇచ్చేలా కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దేశ ప్రజలందరికీ ₹1,00,000 పరిమితితో వృద్ధులకు మరో 30,000 రూపాయలు కలిపి సార్వజనీన ఆరోగ్య బీమా వంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. కీలకమైన 3 సవాళ్లు అంతర్జాతీయ మాంద్యం, ప్రతికూల వాతావరణం, రాజకీయ అవరోధాలు దాటి దేశాన్ని వృద్ధిపదాన పరుగులు పెట్టించేందుకు భారత్ రూపురేఖలు మార్చేలా 9 సూత్రాల వ్యూహం ప్రతిపాదించారు. వ్యవసాయం, గ్రామీణ వృద్ధి, సామాజిక సంక్షేమం, విద్య, ఉపాధి కల్పన, మౌలిక సదుపాయాలు, ఆర్థిక సంస్కరణలు, సుపరిపాలన, వ్యాపారానుకూల వాతావరణం, ఆర్థిక క్రమశిక్షణ, పన్ను సంస్కరణలనే 9 రంగాలకు సమప్రాధాన్యంతో ఇకపై ప్రయాణం సాగుతుందని ప్రకటించారు. Our agenda for the next year therefore is to transform India in this direction. My budget proposals are therefore built on this transformative agenda with 9 different pillars. They include 1. Agriculture and farmers' welfare with a focus on doubling farmers' income in 5 years. 2. Rural sector with emphasis on rural employment and infrastructure. 3. Social sector including healthcare to cover all the under welfare and health services. 4.
educational skills and job creation to make India a knowledge-based and productive society. 5, infrastructure and investment to enhance efficiency and quality of life. 6, financial sector reforms to bring transparency and stability. 7, governance and ease of doing business to enable people to realize their full potential. 8, fiscal discipline, prudent management of government finances and delivery of benefits to the needy. 9, tax reforms to reduce compliance burden with a faith in the citizenry. ఆరంభం నుంచి గత పాలకుల తీరుకు భిన్నంగా ముందడుగు వేసే ప్రయత్నం చేస్తోన్న మోదీ ప్రభుత్వం అజెండాకు అనుగుణంగా నవరత్న సూత్రావళికి సమన్యాయం చేసేలా జైట్లీ ఈ ప్రతిపాదనలు చేశారు. 19.78 లక్షల కోట్ల రూపాయల అంచనాతో తీసుకుని వచ్చిన బడ్జెట్ 16-17లో ప్రణాళికా వ్యయం 5.5 లక్షల కోట్లు, ప్రణాళికేతర వ్యయం 14.28 లక్షల కోట్ల రూపాయలుగా చూపారు. అత్యంత కీలకమైన ద్రవ్యలోటుకి సంబంధించి స్పష్టమైన లక్ష్యాలు విధించుకున్నారు. 2015-16లో 3.9% ఉన్న లోటుని వచ్చే ఏడాది 3.5%, ఆ తరువాతి ఏడాదికి జీడీపీలో 3% తీసుకుని వస్తామని ధీమాగా ప్రకటించారు. ఇదే సమయంలో రెవెన్యూ లోటు 2.5%గా పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతానికి చెల్లింపుల ఖాతా లోటు జీడీపీలో 1.4%గానే ఉంది అన్న ఆర్థిక మంత్రి రానున్న రోజుల్లో మరింత కిందికి తీసుకుని వస్తామన్నారు. నిజానికి గతంలో ఈ ఆర్థిక క్రమశిక్షణ కొరవడిన కారణంగానే యూపీఏ సర్కార్ పడరాని పాట్లు పడింది. ప్రభుత్వ చర్యలకు తోడు మారిన పరిస్థితుల్లో ద్రవ్యోల్బణం 9.6 నుంచి 5.4%కి దిగిరావడం దేశ చరిత్రలో తొలిసారి భారత విదేశీ మారక నిల్వలు $350 బిలియన్ దాటడం మరిన్ని సంతోషకరమైన విషయాలు. ఈ క్రమంలో ఉన్న పరిమిత వనరుల్ని సమర్థంగా అర్థవంతంగా వినియోగించుకునేందుకు ప్రభుత్వం తన ప్రాధాన్యాలను వెల్లడించింది. ముందుగా వ్యవసాయం, సంక్షేమం, మౌలిక సదుపాయాలు, బ్యాంకులు ఊపిరి పీల్చుకోవడానికి మూలధనాన్ని సమకూర్చడమే తక్షణ కర్తవ్యాలుగా పేర్కొంది. ఈ అంశాల్లో ప్రభుత్వం చేయగలిగినంతా చేసిన తరువాతే మిగిలిన వాటికి మద్దతు ఉంటుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. తగ్గట్టే ఇప్పటివరకు ఎప్పుడూ లేని రీతిలో సంక్షేమం, వ్యవసాయ రంగం ప్రస్తావనలతోనే బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. తమ నవసూత్రాల్లో కీలకమైన సాగుదారులు సంక్షేమం, గ్రామీణం, ప్రజారోగ్యం సహా సంక్షేమం, విద్య, నైపుణ్యాలు, ఉపాధి కల్పన, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల గురించి బడ్జెట్ ప్రసంగం మొదటి భాగంలోనే ప్రస్తావించారు. రైతులకు తీవ్రమైన వాతావరణ పరిస్థితుల నుంచి ధీమా కల్పించే ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన, అందరికీ ఆరోగ్య బీమా, పేదరికపు రేఖకు దిగువన ఉన్న వారందరికీ ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చే ముచ్చటైన 3 పథకాలతో ప్రజల ముందుకు వచ్చారు. బహుశా దేశ బడ్జెట్ల చరిత్రలోనే ఇది మొదటిసారి కావచ్చు. ఇప్పటి వరకు ఎన్నో బడ్జెట్లు వచ్చాయి, వెళ్లాయి. లక్షల కోట్ల రూపాయల ప్రణాళికలు ఆవిష్కృతమయ్యాయి. మొదటిసారి ఓ బడ్జెట్లో రైతన్నకు ఇంత ప్రాధాన్యం, వారి శ్రేయస్సు కోసం మూలాల నుంచి దృష్టి పెట్టడం జరిగింది. ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం మొదటి భాగంలోనే ఈ విషయానికి సంబంధించిన ప్రకటించిన సమగ్ర ప్రణాళికలు చెబుతున్న విషయమిది. కేంద్ర బడ్జెట్ 2016-17లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రధానంగా దృష్టి పెట్టిన అంశం తీవ్రమైన సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగానికి జవసత్వాలు కల్పించడం, దేశ ఆహార భద్రతకు వెన్నెముక్క వంటి భారీ ప్రణాళికనే వెల్లడించారు. రైతులకు ఆదాయ భద్రత కల్పించేలా చర్యలు చేపట్టడం అత్యావశ్యమంటూ 2022 నాటికల్లా వ్యవసాయ అనుబంధ రంగాల ఆదాయాలు రెట్టింపు చేయడం అనే సంకల్పం ప్రకటించారు. తగ్గట్టే ఈ బడ్జెట్లో సాగుదార్ల సంక్షేమం కోసం 35,984 కోట్ల రూపాయలు కేటాయించారు. ఉన్న నీటి వనరుల నుంచి గరిష్ట ప్రయోజనం పొందేందుకు సాగునీటి రంగం, మౌలిక సదుపాయాల కల్పన పెద్ద ఎత్తున చేపట్టాల్సి ఉందని గుర్తించారు. భూసార పరిరక్షణకు, ఎరువుల వినియోగంలో సంయమనం అవసరమంటూనే చేల నుంచి మార్కెట్కు చేరేందుకు అనుసంధానం కల్పిస్తామన్నారు. దేశంలో 141 మిలియన్ హెక్టార్ల సాగు యోగ్యమైన భూమిలో 46% సాగునీటి వసతి ఉందని, ఆ లోటు పూడ్చేందుకు ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన తెస్తున్నట్లు ప్రకటించారు. ఈ కొత్త పథకం కింద కనీసం 28.5 లక్షల హెక్టార్లకు నీరందించే పథకాల్ని యుద్ధ ప్రాతిపదికన చేపడతామన్నారు.
ఇదే క్రమంలో భూగర్భ జలాల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిచ్చారు ఆర్థిక మంత్రి. స్వచ్ఛ భారత్ అభియాన్ కింద వ్యర్థాల్ని సేంద్రియ ఎరువులుగా మార్చే పథకానికి ఆమోదం తెలిపామన్నారు. వచ్చే 3 ఏళ్లలో కనీసం 5 లక్షల ఎకరాల్ని సేంద్రియ సేద్యం కిందకు తెచ్చే పరంపరాగత్ కృషి వికాస్ యోజన తెస్తున్నామన్నారు. ఈ మార్కెట్ల విస్తృతి, నిల్వ సామర్థ్యాల పెంపుతో పాటే గ్రామీణానికి కొత్త కళ తెచ్చేలా ప్రధానమంత్రి గ్రామీణ్ సడక్ యోజనను మరింత విస్తృతం చేయనున్నట్లు ప్రకటించారు. బడ్జెట్లో ఈ ఒక్క పథకానికే 19,000 కోట్ల రూపాయలు కేటాయించారు. రాష్ట్రాల వాటాతో కలిపి ఆ మొత్తం 27,000 కోట్లకు చేరుతుంది. నేటికి పక్కా రోడ్లకు నోచుకొని 65,000 గ్రామాలకు సాధ్యమైనంత త్వరగా రహదారి భాగ్యం కల్పిస్తామన్నారు. 2.23 లక్షల కిలోమీటర్ల మేర నిర్మించాల్సిన రోడ్లకు సంబంధించి ప్రస్తుతం రోజుకు 100 కిలోమీటర్ల మేర లక్ష్యం చేరుకుంటున్నట్లు తెలిపారు. Program for sustainable management of the groundwater resources has been prepared with an estimated cost of rupees 60,000 crores and proposed multilateral funding. At least 5 lakh farm ponds and dug wells in the rain-fed areas and 10 lakh compost pits for production of organic manure will be taken up by making productive use of allocations under MG Narega. పరపతి సౌకర్య కల్పనలో భాగంగా రానున్న ఆర్థిక సంవత్సరానికి రైతులకు 9 లక్షల కోట్ల రూపాయల రుణాలు ఇవ్వాలని ప్రతిపాదించారు. 2016-17కి 15,000 కోట్ల వడ్డీ రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు. బక్క రైతుకు ధీమాగా తెస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు 5,500 కోట్ల రూపాయలు కేటాయించారు. దేశంలో రైతులందరికీ కనీస మద్దతు ధర లభించేలా వికేంద్రీకృత సేకరణ, ఆన్లైన్ ద్వారా FCI కొనుగోళ్లు చేపడతామన్నారు. పశుసంపద కోసం పశుదాన్ సంజీవని, పశు హెల్త్ కార్డ్స్, ఈ పశుదాన్ హాత్లను తీసుకునొస్తామన్నారు. గ్రామీణంపైన ఇంతే ఇదిగా శ్రద్ధ చూపారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు 2.87 లక్షల కోట్ల భారీ మొత్తం గ్రాంట్ ఇన్ ఎయిడ్ గా ఇస్తున్నట్లు ప్రతిపాదించారు. గత ప్రణాళికల కన్నా ఇది 228% అధికం. ఆ ప్రకారం చూస్తే సగటున ఒక పంచాయతీకి 80 లక్షలు, నగర స్థానిక సంస్థకు 21 కోట్ల రూపాయల సాయం అందుతుంది. కరవు, ప్రకృతి వైపరీత్యాల ప్రభావిత ప్రాంతాల్లో మండలాల వారీగా దీన్ దయాళ్ అంత్యోదయ మిషన్ కింద మహిళా సంఘాలు స్థాపించి బహుళ విధాలుగా జీవనోపాధి కల్పించే చర్యలు వేగవంతం చేస్తామని ఆర్థిక మంత్రి భరోసా ఇచ్చారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి 38,500 కోట్లు కేటాయించారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ కింద 300 రూర్బన్ క్లస్టర్లు అభివృద్ధి చేయనున్నామన్నారు. 2015 ఏప్రిల్ నాటికి విద్యుత్ వెలుగులకు నోచుకొని 18,542 ఊళ్ల విద్యుదీకరణలో ఇప్పటికే 5,542కి ఆ భాగ్యం కల్పించినట్లు తెలిపారు. 2018 మే నాటికల్లా 100% లక్ష్యం చేరుకుంటామన్నారు. అందుకోసం దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన, సమీకృత విద్యుత్ అభివృద్ధి పథకాలకు 8,500 కోట్లిచ్చారు. దేశం రూపురేఖలు మార్చేందుకు ఉద్యమ పంథాలో అమలు చేస్తున్న స్వచ్ఛ భారత్ కు 9,000 కోట్లు ప్రకటించారు. The government is committed to achieve 100% village electrification by 1st May 2018. Rupees 8,500 crores has been provided for the Deen Dayal Upadhyaya Gram Jyoti Yojana and integrated power development schemes. ఆధునిక సాంకేతిక ఫలాలు అందుకునేందుకు సన్నద్ధం చేయడంలో భాగంగా 3 ఏళ్ల కాల వ్యవధితో జాతీయ డిజిటల్ అక్షరాస్యత మిషన్ను తీసుకురావాలనుకుంటున్నట్లు వెల్లడించారు. ఇలా అన్ని విధాలుగా కలిపి గ్రామీణాభివృద్ధి కోసం ఈ బడ్జెట్లో 87,765 కోట్లు ప్రతిపాదించారు. పొగచూరిపోతున్న పల్లె తల్లులకు ఊరటనిచ్చేందుకు, అందరికీ వంట గ్యాస్ అందించేందుకు 2,000 కోట్ల రూపాయల్ని ప్రత్యేకించి కేటాయించారు. తద్వారా వచ్చే ఏడాది 1,500,000 పేదల ఇళ్లల్లో వంట గ్యాస్ అందుబాటులోకి తేవాలని, మరో 2 ఏళ్లలో 5 కోట్ల మందికి లబ్ధి చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దేశంలోని పేదలందరికీ వర్తించేలా కుటుంబానికి 1,00,000 రూపాయలు, 60 ఏళ్లు దాటిన వృద్ధులకు 1,30,000 మేర వర్తించేలా తెచ్చిన ఆరోగ్య బీమా మరో మైలురాయనే చెప్పాలి. అందుబాటులో ఔషధాలిచ్చేందుకు ఏడాదిలో దేశవ్యాప్తంగా 3,000 జన్ ఔషధీ దుకాణాల ఏర్పాటు ప్రకటన కోట్ల మందికి ఊరటనిచ్చేది. అలానే అన్ని జిల్లా ఆస్పత్రుల్లో డయాలసిస్ సౌకర్యం అందించే దిశగా ప్రత్యేక నిధి ఏర్పాటు ప్రకటన ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టేదే. విద్య, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు ఇలానే వినూత్న పథకాలు, అవసరమైన ఆర్థిక సాయం అందించేలా బడ్జెట్లో కేటాయింపులు జరిపారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. ప్రాధాన్యాల తర్వాతే మిగిలిన వాటి సంగతి. బడ్జెట్ పాఠంలో ముందే ఈ విషయం స్పష్టం చేసిన విత్తమంత్రి జైట్లీ 5వ మూలస్తంభంగా చెప్పిన మౌలిక సదుపాయాలకు గతానికంటే భారీగానే కేటాయింపులు చేశారు. ప్రభుత్వ పరంగా నిధులతో పాటు పీపీపీ విధానంలో ఉన్న అవరోధాలు తొలగించే దిశగాను నిర్మాణాత్మక ముందడుగు వేశారు. లక్షల కోట్ల రూపాయల నిధులతో పాటు అంతకు మించిన నైతిక మద్దతుని ప్రకటించారు.
సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులకు మేమున్నామనే భరోసానిచ్చారు. ఆ వివరాలు ఇవే. దేశం దిశ మార్చడంలో అత్యంత కీలకమైన మౌలిక సదుపాయాల రంగానికి జైట్లీ పద్దులో అత్యంత ప్రాధాన్యమే ఇచ్చారు. రహదారులు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాల నుంచి అవసరమైన ప్రతి సదుపాయాన్ని నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలనే సంకల్పంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రోడ్లు, రహదారులకు 55,000 కోట్ల రూపాయలు కేటాయించారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నాయ్ ద్వారా బాండ్ల రూపంలో మరో 15,000 కోట్ల రూపాయలు సమీకరిస్తామని తెలిపారు. మిగిలిన అన్ని రూపాల్లో కలిసి 2016-2017కు రహదారుల రంగానికి 97,000 కోట్లు ఇస్తున్నామన్నారు. తద్వారా 8,300 కిలోమీటర్లకు సంబంధించి పెండింగ్లో ఉన్న 70 ప్రాజెక్టులకు కొత్త ఊపిరులూదారు. రహదారులు, రైల్వేకిస్తున్న మొత్తం 2,18,000 కోట్ల రూపాయలని జైట్లీ ప్రకటించారు. అంతేకాక వచ్చే ఏడాది మరో 10,000 కిలోమీటర్ల జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపే అవకాశముందన్నారు. Speeded up the process of road construction, I have proposed to allocate a sum of rupees 55,000 crores in the budget for roads and highways. This will be further topped up by an additional 15,000 to be raised by the NHAI through bonds. Thus, the total investment in the road sector, including the Rural Gram Sadak Yojana allocation, would be rupees 97,000 crores during 2016-17. Total outlay on roads and rail in 2016-17 will be a mammoth 2,18,000 crores. ప్రజా రవాణా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడానికి సంకల్పించినట్లు చెప్పిన జైట్లీ ఈ దిశలో పర్మిట్ రాజును పూర్తిగా తొలగిస్తామన్నారు. మరిన్ని మార్గాల్లో ప్రైవేటు బస్సులను నడిపించేందుకు అనుమతులు ఇస్తామని స్పష్టం చేశారు. ఈ చర్యతో ఉపాధి అవకాశాలు పెరగడం సహా ప్రజా రవాణా మెరుగుపడుతుందని జైట్లీ వివరించారు. Abolition of permit raj will be our medium-term goal. Government will enact necessary amendments in the Motor Vehicles Act and open up the road transport sector in the passenger segment. Entrepreneurs will be able to operate buses on various routes subject to efficiency and safety norms. వాటికి అదనంగా 50,000 స్టేట్ హైవేలను జాతీయ రహదారులుగా అభివృద్ధి చేస్తామన్నారు. మౌలిక సదుపాయాల రంగానికి కొత్త రేటింగ్ విధానం తీసుకొస్తామన్నారు. ప్రయాణికుల రవాణాపైన బడ్జెట్లో కీలక ప్రకటన వెలువడింది. ప్రజా రవాణా బస్సుల కోసం లైసెన్స్ రాజుకు స్వస్తి, ప్రైవేట్ సంస్థలకు అవకాశం కల్పిస్తామన్నారు. అలానే దేశవ్యాప్తంగా ఉన్న చిన్న, మధ్యతరహా 160 విమానాశ్రయాల అభివృద్ధికి ఒక్కొక్కదానికి 50 నుంచి 100 కోట్లిస్తామని ప్రకటించారు. విద్యుత్ రంగంలో సరఫరా నష్టాల తగ్గింపుతో పాటు మరింత ఆదా కోసం ఎల్ఈడీ బల్బుల వినియోగాన్ని మరింత విస్తృతం చేస్తామన్నారు. బహుముఖమైన వనరుల ద్వారా విద్యుదుత్పత్తి కోసం 15 నుంచి 20 ఏళ్ల కాల వ్యవధి దీర్ఘకాలిక ప్రణాళిక తెచ్చి ఏడాదికి 3,000 కోట్ల రూపాయలు పెట్టుబడి అందించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. మౌలిక వసతుల సంస్థలు మరో 31,300 కోట్లు సమీకరించుకునేందుకు అవకాశం కల్పించనున్నట్లు జైట్లీ తెలిపారు. పీపీపీ విధానాన్ని మరింత ప్రోత్సహించేందుకు వివాదాల పరిష్కార బిల్లుని తీసుకొస్తామన్నారు. బీమా, పింఛన్, ఆస్తుల పునర్వ్యవస్థీకరణ, స్టాక్ ఎక్స్చేంజికి సంబంధించి నిబంధనలు సరళీకరించనున్నట్లు ప్రకటించారు. భారత్లో తయారీ అయ్యే ఆహారోత్పత్తుల్లోకి 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనుమతించనున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం, పెట్టుబడుల ఉపసంహరణకు కొత్త విధానాన్ని ఇప్పటికే ఆమోదించినట్లు అరుణ్ జైట్లీ తెలిపారు. మరికొన్ని చర్యల్లో భాగంగా కేంద్ర పెట్టుబడుల ఉపసంహరణ విభాగాన్ని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగంగా మార్చుతున్నట్లు వెల్లడించారు. ఇదే సమయంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు చేయూతనిచ్చేందుకు తెచ్చిన ఇంద్రధనుష్ పథకంలో భాగంగా బడ్జెట్లో వాటికి 25,000 కోట్లు ఇచ్చారు. మరింత సాయం అవసరమైన బ్యాంకులకు కేంద్రం బాసటగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అంతేకాక ఔత్సాహిక పారిశ్రామికవేత్తలందరికీ ప్రోత్సాహం అందించేందుకు ఏర్పాటు చేసిన ముద్రా బ్యాంకుకు 1,80,000 కోట్లు కేటాయించారు. వచ్చే 3 ఏళ్లలో దేశవ్యాప్తంగా ఉన్న తపాలా కార్యాలయాలన్నింటిలో ఏటీఎం సేవలందించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. వ్యాపార వాతావరణాన్ని మరింత సరళీకరించేందుకు అవసరమైన అన్ని సంస్కరణలు చేపడుతున్నామన్నారు. కోటీశ్వరుడి నుంచి మధ్యతరగతి వర్గం ప్రభావితం చేసేవి పన్నులే. ఒక వస్తువుపై పన్ను పెంచితే అనేక వస్తువులపై ప్రభావం చూపుతోంది. జైట్లీ పద్దుల్లో పన్నుల ప్రభావం ఎంత? ఎవరికి లాభం? ఎవరికి భారం? దేశాభివృద్ధికి పన్నులే కీలకం.
పన్నులతోనే ఆదాయ సృష్టి జరిగి వృద్ధి, అభివృద్ధి సాధ్యం. ఇదే సూత్రంతో మౌలిక సదుపాయాల కల్పన, పేదరిక నిర్మూలన, సామాజిక శ్రేయస్సు కోసం ప్రజలు కట్టే ప్రతి రూపాయి వినియోగించడమే లక్ష్యమని ప్రకటించారు విత్తమంత్రి అరుణ్ జైట్లీ. పన్ను వ్యవస్థలో 9 సూత్రాల సంస్కరణ పథానికి శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు. పార్లమెంటు ముందున్న వస్తుసేవల పన్ను, దివాళా చట్ట బిల్లుల ఆమోదంతో పన్నుల వ్యవస్థలో సమూల మార్పులకు నాంది పలుకుతామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో నల్లధనం కట్టడిపైన అరుణ్ జైట్లీ గట్టిగానే దృష్టి సారించారు. విదేశాల్లోని నల్లధనం దాచిన కుబేరులకు ఆఖరి అవకాశాన్ని ప్రకటించారు. 4 నెలల్లోపు 45% పన్ను, జరిమానా చెల్లించి నలుపును తెలుపుగా మార్చుకోవాలని సూచించారు. ఈ 45%లో 30% పన్ను, 7.5% సర్చార్జీ, 7.5% జరిమానా. ఇలా ముందుకు వచ్చిన ఈ అవకాశం ఉపయోగించుకున్న వారికి చట్టపరమైన చర్యల నుంచి మినహాయింపునిస్తారు. ఈ జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ పథకం అమల్లో ఉంటుందని తెలిపారు. పన్ను ఎగవేతలపైన కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పన్నుల చెల్లింపులోని వివాదాలు పరిష్కారానికి ట్యాక్స్ ట్రిబ్యునల్కు 11 కొత్త బెంచ్ల ఏర్పాటు చేయనున్నట్లు అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఎగవేశామని ముందుకొస్తే పన్నులో 50% జరిమానాతో సరిపెడతామని, లేకుంటే పన్నుకు అదనంగా 200% వసూలు చేస్తామని స్పష్టం చేశారు. సాంకేతికత ఆధారంగా చేసుకుని ఈ సహయోగ్ వంటి పథకాల పన్ను చెల్లింపులు మరింత సరళతరం చేయనున్నట్లు వివరించారు. 2017 ఏప్రిల్ 1 నుంచి జనరల్ యాంటీ ఎవిడెన్స్ రూల్స్ గార్ను అమల్లోకి తేవడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. అలానే దేశం మొత్తం మీద వివాదాల్లో ఉన్న 5.5 లక్షల కోట్ల రూపాయల విలువైన 3 లక్షల కేసుల సంఖ్య తగ్గించడం కోసం కొత్త వివాదాల పరిష్కార పథకాన్ని తెస్తున్నట్లు ప్రకటించారు. ఈ పథకం ప్రకారం అప్పీల్ కమిషనర్ వద్ద వివాదాలు పెండింగ్ లో ఉన్న వారు ఒకటేసారి వివాద పన్ను, వడ్డీ కట్టేసి పూర్తిగా సెటిల్ చేసుకోవచ్చు. అలానే పాత తేదీలతో పన్నులు ఉండవని గతంలో చెప్పిన మాటని పునరుద్ఘాటించారు. పన్ను వివాదాల పరిష్కారం, పన్నుల చెల్లింపులో సరళీకరణ, హేతుబద్ధీకరణ, సాంకేతికతతో జవాబుదారీతనం పెంపుదల వంటి సూత్రాల ఆధారంగా కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇది సంగతి. మరిన్ని విభిన్న అంశాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.